హాయ్ ఫ్రెండ్స్, స్పెయిన్ తీర జలాల్లో 3 దశాబ్దాల క్రితం బయటపడిన హెల్మెట్ల సమాహారం గురించి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఒక అభిప్రాయంతో ఉన్నారు. అవి రోమన్ సామ్రాజ్య కాలానికి చెందినవని భావించారు. అయితే తాజా పరిశోధన వాటి గురించి ఊహించని విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. అసలు ఈ హెల్మెట్ల వెనుక దాగున్న రహస్యం ఏంటి? శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. స్పెయిన్లోని యూనివర్సిటీ ఆఫ్ అలికాంటే పరిశోధకుడు మాన్యుయల్ ఫ్రాలిచియాడి నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. పరిశోధనకు యూనివర్సిటీ ఆఫ్ సాలెర్నో శాస్త్రవేత్తలు కూడా సహకరించారు. ఈ అధ్యయన ఫలితాలు యాంటిక్విటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 1990లో స్పెయిన్ తూర్పు తీరంలోని పియోట్రాస్ డెలా బర్బాడా సముద్ర పురావస్తు ప్రదేశంలో లభించిన 43 హెల్మెట్లను పరిశోధకులు మళ్లీ విశ్లేషించారు. ఈ ఆవిష్కరణ కూడా అనుకోకుండా జరిగింది. స్థానిక మత్స్యకారుల వలలకు సముద్రం అడుగున తుప్పుపట్టి ఒకదానికొకటి అతుక్కుపోయిన 2 భారీ ఇనుప గడ్డలు చిక్కాయి. వాటిని పరిశీలించగా అవి లోపల డజన్ల కొద్దీ హెల్మెట్లున్నట్టు బయటపడింది. ప్రస్తుతం లభించిన 43 హెల్మెట్లు పశ్చిమ మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద మధ్యయుగ హెల్మెట్ల సమాహారంగా నిలిచాయి. మొదట ఈ హెల్మెట్ల ఆకారాన్ని బట్టి అవి రోమన్ కాలం నాటివిగా భావించారు. ఎందుకంటే వాటిలో కొన్ని లక్షణాలు రోమన్ నమూనాలను పోలున్నాయి. అయితే పరిశోధకులు ప్రత్యేక విశ్లేషణ పద్ధతులు, అలాగే హెల్మెట్ల లోపల భద్రంగా మిగిలిపోయిన వస్త్ర తునకలపై కార్బన్ 14 డేటింగ్ నిర్వహించగా అవి 14వ శతాబ్దం చివరి నుంచి 15వ శతాబ్దం ప్రారంభం మధ్య తయారైనవని తేలింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ హెల్మెట్లు ఇప్పటివరకు నమోదైన మనకు తెలిసిన హెల్మెట్ రకానికి పూర్తిగా సరిపోలలేదు. పరిశోధకులు 14వ శతాబ్దానికి చెందిన కొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో మాత్రమే వీటికి దగ్గర పోలికలు కనిపించాయని తెలిపారు. దీంతో ఇవి మధ్యయుగ సైనిక సాంకేతికతలో ఒక పరివర్తన దశకు చెందిన అరుదైన నమూనాలుగా భావిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ హెల్మెట్లను ఒకే సరుకులో భాగంగా సముద్ర మార్గంలో తరలిస్తున్నారట. లోడింగ్ లేదా అన్లోడింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మొత్తం సరుకు నీటిలో పడిపోయి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఇసుకలో కూరుకుపోవడంతో వాటిని తిరిగి వెలికితీయడం సాధ్యపడలేదు. ఈ ఆవిష్కరణ మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించింది. మధ్యయుగ కాలంలో స్పెయిన్ తీర ప్రాంతాలు, ఉత్తర ఇటలీలోని జెనోవా వంటి ప్రధాన వాణిజ్య కేంద్రాల మధ్య ఆయుధాల వ్యాపారం పెద్ద స్థాయిలో జరిగేదని దీనివల్ల తెలుస్తోంది. అప్పట్లో సముద్ర దోపిడీలో ప్రాంతీయ ఘర్షణలు పెరగడంతో రక్షణ పరికరాల అవసరం కూడా అధికంగా ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. చూసారుగా, 3 దశాబ్దాలుగా రోమన్ కాలానికి చెందినవిగా భావించిన హెల్మెట్లపై యూనివర్సిటీ ఆఫ్ అలికాంటే శాస్త్రవేత్తలు సమగ్ర పరిశోధనను నిర్వహించారు. కార్బన్ డేటింగ్, ఆధునిక విశ్లేషణ పద్ధతుల సహాయంతో అవి మధ్యయుగ కాలానికి చెందినవని నిర్ధారించారు. అయితే ఈ ఆవిష్కరణ మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఆయుధాల వ్యాపారం, సైనిక సరఫరా వ్యవస్థలు, వాణిజ్య మార్గాల గురించి కొత్త ఆధారాల్ని కూడా అందించింది. శతాబ్దాల పాటు సముద్రం అడుగున దాగి ఉన్న ఈ హెల్మెట్లు ఇప్పుడు మధ్యయుగ చరిత్రలోని ఒక కొత్త అధ్యయనాన్ని వెలుగులోకి తెచ్చాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.